Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. Om Gam Ganapataye Namaha. Om Shri Matre Namaha. Om Shri Gurubhyo Namaha. Harihi Om. Apadam apahartaram dataram sarvasampadam. Lokabhiramam Shri Ramam bhuyo bhuyo namamyaham. Neelanjana samabhasam Raviputram Yamagrajam. Chhaya Martanda Sambhotam Tam Namami Shanescharam. Om Dharani Garbha Sambhotam Vidyut Kanti Samaprabham Kumaram Shakti Hastam Tam Mangalam Pranamamyaham. Om Hanumat Devataye Namaha. Shanicharagraha Devataye Namaha. Mangalakara Kujagrahaye Namaha. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క కాలచక్రంలో గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుడి యొక్క శక్తికి దూరంగా ఉండటం వలన వక్రిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా చాలా దూరంగా సూర్యుడికి చాలా దూరంగా ఉంటూ నిదానంగా నడుస్తూ ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా స్థిరత్వంగా ఇస్తూ ప్రతి జీవి యొక్క కర్మ ఫలితాలను తన యొక్క శాసనం ద్వారా నిర్మాణం చేస్తూ ఈ జీవి ఈ విధంగా అనుభవించాలి, పూర్వజన్మ ఫలితాలని ఈ జన్మలో 100% ప్యూరిటీగా ఎటువంటి లోపాయకారత్వం లేకుండా భగవంతుడు పరమేశ్వరుడు ఆ గ్రహానికి ఏ పనైతే అప్పచెప్పాడో ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణకి మారుపేరు లేకుండా, అంటే క్రమశిక్షణే తన యొక్క ధ్యేయంగా ప్రతి కర్మని కూడా ఫలిత రూపకంగా ముఖ్యంగా బుద్ధిని చేతనత్వాన్ని ఆలోచన ద్వారా తాము చేసేటటువంటి ఆ యొక్క కార్యక్రమాలని శుభము అశుభముగా మార్చేటటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహము శనిగ్రహము. మరి గ్రహాలన్నిటిల్లో కూడా ఈయన మందగమనుడు అంటారు, చాలా నిదానంగా పరిభ్రమిస్తూ ఉంటాడు. మరి ఈయన జూలై 13వ తేదీన వక్రించి దాదాపుగా 4.5 నెలలు తన యొక్క వక్రత్వంతో సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నుంచి పూర్వాభాద్రలోకి వచ్చి ఇప్పుడు ఈ యొక్క నవంబర్ 28వ తేదీన 2025వ సంవత్సరం నవంబర్ 27వ తేదీన అంటే 28వ తేదీన ఈ మందగమనుడైనటువంటి శని భగవానుడు పూర్వాభాద్ర నక్షత్రంలో మీనరాశిలో ఉండి మరల తన యొక్క ప్రయాణంలో డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గం వైపు ప్రయాణం చేసేటటువంటి రోజు రానే వచ్చింది. కాబట్టి మన యొక్క జన్మకుండలి ప్రకారము రాశి కుండలిలో ఉన్నటువంటి మేషాది మీనరాశి పర్యంతము 12వ భావమైనటువంటి మరి ఈ యొక్క మీనరాశిలో జలరాశిలో ఈ యొక్క శని భగవానుడు నిదానంగా మరలా తన యొక్క ప్రయాణాన్ని ముందుకు జరుపుతూ తను ఇచ్చేటటువంటి ఫలితాలు ముఖ్యంగా వృషభ రాశి మీద 3వ దృష్టి చేత వృషభ రాశి మీద, 7వ దృష్టి చేత కన్యా రాశి మీద, 10వ దృష్టి చేత ధనుస్సు రాశి మీద తన యొక్క దృష్టి చేతనే ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాలు కొన్ని రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తూ, అలాగే కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీరికి మరలా పరిపూర్ణమైనటువంటి ఏలినాటి శని యోగము కలుగుతోంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రాబల్యము పెరుగుతోంది. ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రాబల్యము, కన్యారాశి వారికి సప్తమ స్థానంలో వేధ కారకుడై
వేధాస్థానంలో శని యొక్క దృష్టి డైరెక్ట్గా కన్యారాశి మీద పడడం ద్వారా వేధా శని దోషం తగులుతోంది. కాబట్టి ఇన్ని రాశుల వారికి శని యొక్క దృష్టి చేత, శని యొక్క స్థితి చేత, అట్లాగే శని ఉన్నటువంటి రాశి అయినటువంటి గురు రాశి కాబట్టి ఇటు గురువు ధనాన్ని, సంతానాన్ని, వివాహాన్ని, అఖండమైనటువంటి రాజయోగాలని, దూర ప్రాంతాలలో నివసిస్తున్న వారిని, ఇట్లా అన్ని రకాలైనటువంటి విషయాల మీద ఈయన యొక్క శక్తి అనేటటువంటిది ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీనికి తోడు ఈయనకి విరుద్ధమైనటువంటి గ్రహము కుజగ్రహము, శత్రుగ్రహము. మరి ఈ మహానుభావుడు ఇప్పటి వరకు తన యొక్క సొంత రాశిలో ఉండి అనురాధ నక్షత్రంలో ఉండే చాలా ఘోరాలు చేశాడు. ఒక పక్క రోడ్డు ప్రమాదాల, అగ్ని ప్రమాదాల, వాయు ప్రమాదాల, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఆపదలని, యుద్ధాలని, యుద్ధ మేఘాలని, ఎన్నో రకాలుగా అస్త్రశస్త్రాలని యూజ్ చేసేటటువంటి ఉపయోగించే పరిస్థితిని తెచ్చాడు మహానుభావుడు కుజుడు. కాబట్టి ఈ కుజగ్రహము మహా ఆవేశమైనటువంటి, ఆలోచన రాహిత్యమైనటువంటి, అన్నిటిలో నేనే ముందు అనేటటువంటి చేతనత్వము కలిగినటువంటి, దూకుడు స్వభావం కలిగినటువంటి, అనుకున్న వెంటనే ఫాస్ట్గా చేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము. ఈయన మిత్రరాశి అయినటువంటి అదే ధనుస్సు రాశిలోకి వస్తున్నాడు. అంటే గురుగ్రహ పాలితమైనటువంటి మీనరాశి మరియు ధనుస్సు రాశి రెండింటికి ఆధిపత్యము గురుగ్రహము. ఈ గురుగ్రహము మొన్ననే వక్రించి మిథున రాశిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అంటే రెండు పాపగ్రహాలు ఒక శత్రుక్షేత్రంలో ఉండి గురుడు వీక్గా ఉన్నట్టు మనకి లెక్కించుకోవాలి. గురుడు చాలా బలహీనంగా ఉన్నాడు దాదాపుగా మే వరకు కూడా. మరి ఈ గురుగ్రహ బలం లేకపోవటం వలన ఈ కుజగ్రహము, శనిగ్రహము ఈ రెండు గ్రహాలు దృష్టి అపారంగా ఉంది. శని యొక్క దృష్టి ఇందాక చెప్పుకున్నట్టుగా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీద డిసెంబర్ 7వ తేదీన కుజుడు ధనస్సు రాశిలోకి అడుగు పెడుతున్నాడు. అక్కడి మొదలు దాదాపుగా ఈ యొక్క కుజుడు జనవరి 11న ఉత్తరాషాఢ నక్షత్రంలో, అంటే జనవరి 15 వరకు కూడా ధనస్సు రాశిలో ఉండి శని యొక్క దృష్టి చేత, కుజుడు 4వ దృష్టి చేత శనిని చూడబడుతూ గురువు వక్రించి చూస్తున్నప్పటికీ ఆ కుజుడు యొక్క ఆవేశాన్ని నిలుపుదల చేసేటటువంటి శక్తి లేనటువంటి వాడు గురుగ్రహము. కాబట్టి శని యొక్క దృష్టి కుజుడి మీద, కుజుడు యొక్క దృష్టి శని మీద ఉండటం అనేటటువంటిది ఒక అయోగ్యకరమైనటువంటి, బాధాకరమైనటువంటి, ప్రపంచానికి, మన విశ్వానికి, అట్లాగే కొన్ని రాసుల వారికి, ముఖ్యంగా కుజ నక్షత్రాలు, అట్లాగే కుజరాశులు, మేష వృశ్చిక రాశులకి, అట్లాగే శని రాశులైనటువంటి మకరము కుంభరాశుల వారికి, అలాగే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, ఈ నక్షత్రాల వారికి, శని నక్షత్రాలైనటువంటి పుష్యమీ నక్షత్రము, అట్లాగే అనురాధ నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, ఇవి శని నక్షత్రాలు. ఈ నక్షత్రాల వారు ఈ రాశులకు సంబంధించినటువంటి ఆధిపత్యం కలిగినటువంటి వారు, అట్లాగే కుజ మహర్దశ అంతర్దశలు నడుస్తున్నవారు, శని మహర్దశ అంతర్దశలు నడుస్తున్నటువంటి వారు తగు జాగ్రత్తలు వహించాల్సింది సుమా. ఎందుకంటే ఈ కుజ దృష్టి శని మీద, శని యొక్క దృష్టి కుజుడి మీద అపారమైనటువంటి దోషాలను కలుగు చేస్తున్నాయి. ప్రపంచానికి పీడ కలుగుతున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే మన రాశులకి మన యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు, అంతర్దశలు యోగిస్తే ఇవి కొంతవరకు మనల్ని టచ్ చేసి వదిలేస్తాయి, అవి మనల్ని కాపాడతాయి. జన్మజాతకంలో ఈ కుజుడు శని కూడా పాప నక్షత్రాలలో ఉండి పాపస్థానాలకు సంబంధించిన భావాలను గనక మనకి చూపిస్తే మటుకు ఈ యొక్క గోచార స్థితి, జన్మజాతకంలో మనకు ఉన్నటువంటి కుజ శనుల యొక్క స్థితి గనక ఆట్లాడుకుంటే అట్టడుక్కిళ్ళేటటువంటి పరిస్థితి. ఆరోగ్యం, ఎందుకంటే వీరు ఈ ఇద్దరు గ్రహాలు కూడా దీర్ఘకాలిక అనారోగ్య బాధలని సూచించేటటువంటి గ్రహాలు, యుద్ధాలని, యుద్ధ వాతావరణాన్ని కలుగజేసేటటువంటి వాళ్ళు.
ఎటువంటి విషయాన్నైనా ఎడబాటు చేసి విడదీసేవాళ్ళు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విడదీసేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఈ యొక్క దృష్టి భేదము. అట్లాగే అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. శత్రువులు, పరాయ దేశస్థులు కావచ్చు, మన జాతకరీత్యా చూస్తే కనుక మా గోచారంలో కొన్ని రాసుల వారికి అయిన వాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళు, లేకపోతే సంతానము, ఇట్లా ఎన్నో రకాల సంబంధాల వాళ్ళు శత్రువులై మనకి శత్రు వృద్ధి కలుగుతుంది. అట్లాగే రుణ వృద్ధి కలుగుతుంది. అవసరం లేనటువంటి అనారోగ్యాలు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈయన అగ్నిరాశి తత్వంలో, అగ్నిరాశిలో ఉండి అగ్నితత్వపు గ్రహమై మరి జలతత్వములో ఉన్నటువంటి భూతత్వ వాయుతత్వకారకుడైనటువంటి శనిని చూడటం అనేది కొంత అగ్ని మరియు జలతత్వపరమైనటువంటి ఎన్నో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. వాయు సంబంధిత పరమైనటువంటి ఎన్నో దోషాలు, లోపాల వలన ఎంతోమంది మరణించే అవకాశము కూడా కలుగుతోంది. ఎన్నో ప్రమాదాలు జలాంతర్గాముల్లో కానీ, జలం లోపల కానీ, లేకపోతే అగ్నికి సంబంధించినటువంటి కీలలు కానీ ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీనికి తోడు భార్యాభర్తల మధ్య సంబంధము కావచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి విభేదాలు కలగచ్చు. ఎందుకంటే ఈ శుక్రుడు కుజరాశిలో ఉండి ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తూ ఉండొచ్చు కొంతమందికి. ముఖ్యంగా డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు కూడా కుజుడు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు కూడా, అంటే దాదాపుగా డిసెంబర్ 21 నుంచి జనవరి 12 సంక్రాంతి వరకు శని ఈ కుజ శుక్రుల్ని చూడటం, కుజుడు శుక్రుడితో కలవటం వలన భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోవటము, ఇబ్బందులు పడటము, లేకపోతే మఠాధిపతులు, పీఠాధిపతులు, ఎన్నో రకాల దేవస్థానాలలో కొన్ని లైంగికకరమైనటువంటి చర్యల వలన ఎంతోమంది పెద్ద వాళ్ళు ఇబ్బందులు పడటము, గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది దోషప్రదము. అట్లాగే ముఖ్యంగా ప్రయాణాల యందు కుజశుక్రులు మరి మనకి యాంత్రికపరమైనటువంటి దోషాలని, ఎన్నో వాహన ప్రమాదాలని సూచించేవాళ్ళు. శని భగవానుడి యొక్క దృష్టి వలన ఈ కుజ శని శుక్రుల యొక్క దోషము, ఎవరైనా బిల్డింగులు కడుతున్నట్లయితే ఆ బిల్డింగులు కూలిపోవడము, అట్లాగే ఏదైనా బ్రిడ్జిలు కడుతుంటే కనుక, అంటే ఇంటర్నేషనల్గా కానివ్వండి, లేకపోతే నేషనల్ వైజ్ కొన్ని ఇబ్బందులు కలగటము, అట్లాగే ఈ యొక్క దృష్టి భేదం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు కలగటము, వాహన ప్రమాదాలు జరగటము, అట్లాగే ప్రతి పనిలో ఆలస్యము కావటము జరగడానికి అవకాశం ఉంది. మరి మేషాది రాశి పర్యంతము మీన 12 రాశుల వారికి ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహాల వలన ఏ సమస్యలు కలుగుతాయి, అట్లాగే వీటికి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సంక్రాంతి వరకు కూడా హనుమత్ ఉపాసన తీసుకోండి. అంటే మానసికంగా కావచ్చు, దీక్షాపరంగా కావచ్చు, మానసికంగా హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా చదవండి. అట్లాగే కుజ శనిగ్రహాలకి సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పిన స్తోత్రాలని దాదాపుగా 7 సార్లు 19 సార్లు రోజు చదవండి. కొంతమంది జాతకాల్లో, జన్మజాతకాలలో ఎన్నో రకాల సమస్యలు గనక అనుభవిస్తూ శత్రు రోగ రుణపరంగా అనుభవించిన ప్రమాదాలు జరుగుతున్నా మాలాంటి గురువులని ఆశ్రయించి వారి యొక్క జన్మ పత్రికని, వారి యొక్క జన్మ సమయాన్ని ఇచ్చి వారి జాతకంలో కలుగుతున్నటువంటి ఆ దశలు, అంతర్దశలు ఏంటో తెలుసుకుంటూ, గోచారంలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి దోష పరిహారాల్ని ఆచరించుకొని, అది జపరూపేణ, లింగరూపేణ అభిషేకము, లేదా హోమరూపేణ, దానరూపేణ, ఏదో రూపకంగా ప్రదక్షిణాలు దేవాలయంలో కావచ్చు, గురువులకి దాన ధర్మాదుల పరంగా కావచ్చు, హనుమంతుడికి అర్చనల ద్వారా కావచ్చు, హనుమత్ వ్రతం ద్వారా కావచ్చు, ఏదో రూపకంగా హనుమంతుల వారిని ఎక్కువగా ఆరాధించాలి. అట్లాగే కుజశనుల శాంత్యర్థమై అందరూ కూడా ఈ యొక్క కుజశనులకి సంబంధించిన స్తోత్రపారాయణ రోజు చేయండి. దానికి తోడుగా హనుమంతుడికి సంబంధించినటువంటి హోమాన్ని చేయటం చాలా విశేషము. ఇట్లా జాతకరీత్యా ఏదైనా ఉంటే గనక తప్పకుండా సంప్రదించి దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకొని మీ జన్మజాతకరీత్యా గోచారంలో కలిగేటటువంటి దుస్సంఘటనలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కావచ్చు తొలగించుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయవలసిందిగా మరి అనుకుంటూ, ఈ యొక్క మేషాది 12 రాశి పర్యంతము ఈ జనవరి 14 వరకు కుజశనుల యొక్క ప్రభావము ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో మరి తెలుసుకుందాం. ఓం
ఆంజనేయాయ నమః. మేషరాశి వారికి ఈ డిసెంబర్ నుంచి జనవరి 14 వరకు కూడా కుజుడు మరియు శని యొక్క ప్రభావము, ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావము ప్రారంభమవుతోంది. శని రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ జన్మరాశ్యాధిపతి అయినటువంటి అష్టమాధిపతి అయినటువంటి కుజుణ్ణి తన యొక్క 10వ దృష్టితో చూడటము, అట్లాగే కుజుడు శనిని చూడటము, దీని ద్వారా వీరి యొక్క ఆయుర్భంగము కలుగుతోంది, ఆయుష్కి కొంచెం ఇబ్బంది కలుగుతోంది, అనారోగ్యాలు దీర్ఘకాలికంగా మారే అవకాశం కలుగుతుంది. తండ్రికి సంబంధించినటువంటి ఆయుష్ పరంగా కావచ్చు, తండ్రితో విభేదాలు కావచ్చు, లేకపోతే మత గురువులు లేకపోతే మీ యొక్క మతం మీద ఉన్నటువంటి భావన కొంత విభేదంగా తయారవచ్చు. అట్లాగే మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ విషయాలలో కొన్ని అసమతుల్యతల వలన మీ అభీష్టము, మీ యొక్క వ్యక్తిగత విలువైనటువంటి విషయాలు అవతల వాళ్ళు గమనించక ఆ యొక్క దోషం వలన మీరు ఉద్యోగాన్ని వదిలేసేటటువంటి పరిస్థితి కావచ్చు. ఉద్యోగంలో మార్పుల వలన మీకు మానసిక అసౌకర్యం కలిగి ఎన్నో ఇబ్బందులతో గృహంలో కాస్త అసంతృప్తి కలిగినటువంటి వాతావరణము, వాహనపరంగా అంటే దూర ప్రాంతాలకి ప్రయాణం చేయాలనేటటువంటి ఒక సంకల్పము అకస్మాత్తుగా కలగటము, దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టము, ఉద్యోగపరంగా ప్రమోషన్ వచ్చేటటువంటి సమయంలో మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొంత ఈ ప్రయాణాల పరంగా కూడా మీ ఉద్యోగ పరిస్థితుల్లో గతుల్లో మార్పులు కలిగేటటువంటి అవకాశము, కుటుంబంలో మీకంటూ విలువలు తగ్గేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. అట్లాగే ఉద్యోగ విషయంలో కూడా ఒక్కోసారి మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటే, మీ ఉద్యోగ విషయంలో ఆలోచన ఒకటైతే కనుక అక్కడ ఆచరింపజేసేది ఒకటి. మీకున్నటువంటి దూకుడు స్వభావం కావచ్చు, లేకపోతే మీకు భక్తి భావన తగ్గిపోవటము, పూర్వజన్మ కృత పుణ్యము తగ్గటం ద్వారా ఈ కుజశనుల యొక్క సంబంధము మిమ్మల్ని నానా విధాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి పరిస్థితి కలుగుతోంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తండ్రి సమానులు కానీ, తండ్రిని కానీ, గురువుల్ని కానీ సాధ్యమైనంత వరకు గౌరవప్రదంగా మాట్లాడండి, వారిని ఆరాధించండి, వారిని మొక్కండి, మన యొక్క మత విశ్వాసాలని నమ్మండి, సనాతన ధర్మానికి మీ వంతు సహాయ సహకారాలు ఆచరించండి. అట్లాగే ఉద్యోగ వ్యవస్థలో మీకు ఏదైనా వెసులుబాటు సరిగ్గా లేకపోయినా, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత బ్యాలెన్సింగ్ తప్పినా ఓపికగా, ఎందుకంటే శని భగవానుడు చాలా ఓపిక దయా కలిగినటువంటి వాడు, నిదానంగా ఆలోచించి పనిచేసేవాడు. కాబట్టి కొంచెం ఆలస్యమైన నష్టపోకుండా మీ జీవితంలో మీ యొక్క కెరీర్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. మీ వాక్యే మీకు ఇప్పుడు అష్టైశ్వర్యాల్ని కలుగజేస్తుంది. ఏ మాత్రం వాక్కులో అటు ఇటు సంభాషణలో లోపం జరిగినా మీకు సంఘంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, లేకపోతే తండ్రి వలన కానీ, సంఘపరంగా కానీ మీకు కలిగేటటువంటి సహాయ సహకారాలు లోపించటము, వారి నుంచి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవటం అనేటటువంటి జరుగుతుంది. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా మీ ఆరోగ్యము, అట్లాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి యందు కూడా కొంత గుప్తంగా ఆలోచించే పరిస్థితి మీరు తెలుసుకుంటూ ఉండాలి. ఏదో నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నానని కాకుండా కొంచెం ఆలోచించి జాగ్రత్తగా, ఎటువంటి ఆవేశం లేకుండా మీ యొక్క జీవితాన్ని నిత్య పరంపరగా హనుమంత్ ఉపాసన ద్వారా మాత్రమే మీరు దాన్ని ఎదుర్కోగలుగుతారు. కుజశనుల యొక్క దృష్టి దోషము చాలా ఘోరమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా ఏదైనా దీక్షాధారణలు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆచితూచి అడుగు వేయడానికి, ఎందుకంటే ఈ జనవరి 14 లోపల మరి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశం కూడా ఉంటుంది. మానసిక ప్రశాంతత, మౌనవ్రతము, మౌనంగా ఉండటము, ఎటువంటి అనాలోచితమైనటువంటి పనులు చేయకుండా ఆ యొక్క పరమేశ్వరుణ్ణి, అంటే ఒక స్ఫటికలింగానికి ఆరాధన అభిషేకం ద్వారా కానీ, లేకపోతే హనుమంతుడు హోమం ద్వారా కానీ, హనుమన్ చాలీసా చదవటం ద్వారా కానీ, ఎంతసేపటికి మీకు దైవారాధన మీరు గట్టిగా నమ్ముకొని చేస్తే తప్ప మీకు మేషరాశి వారికి కొన్ని గండాల నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. ఏదైనా మీ జన్మజాతకంలో
ఉండేటటువంటి పరిస్థితుల్ని బట్టే గోచార పరిస్థితులు అనుసరించబడి ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే జన్మజాతక విశేషాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ జాతకంలో జరిగేటటువంటి దశలు అంతర్దశలు శాసిస్తాయి. కాబట్టి వాటికి తగినటువంటి దోష పరిహారాలు ఆచరిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబాన్ని, వృత్తి ఉద్యోగ విషయాలను, అట్లాగే మా మత సామరస్యం పైన వేరే అనాదరణ లేకుండా మీ ఆరోగ్యాన్ని, తండ్రి యొక్క ఆరోగ్యాన్ని, ఉద్యోగ ధర్మాదులను సరిగ్గా ఆచరిస్తూ కాపాడుకోవటం వలన శుభం కలగడానికి అవకాశం ఉంటుంది. ఓం ఆంజనేయ.